అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వచ్చేసి ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ గురించి తెలుసుకునే ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఏంటంటే బేరిష్ రివర్సల్ ప్యాటర్న్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది తప్పనిసరిగా ఎక్కడ ఏర్పడుతుంది? టాప్ ఆఫ్ అప్ ట్రెండ్. ఏంటిది ఎక్కడ ఏర్పడుతుందండి? ఇది అప్ ట్రెండ్లో మాత్రమే ఏర్పడుతుంది. డౌన్ ట్రెండ్లో ఏర్పడినప్పుడు ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ని మనం రికగ్నైజ్ చేయము. ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ద్వారా ఎంట్రీ అనేది ఎప్పుడు తీసుకోవాలి? అప్ ట్రెండ్లో మాత్రమే తీసుకోవాలి. ఇది ఏ విధంగా ఏర్పడుతుంది, దీని యొక్క కండిషన్స్, రూల్స్ అనే విషయాలను చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఈ విధంగా స్టార్ట్ అయింది, మంచి అప్ ట్రెండ్ తీసుకున్నాక అక్కడ ఏమైందండి? ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడే దానికి విక్స్ కూడా ఏర్పడ్డాయి అనుకుందాం. తర్వాత ఏం కావాలి? ఒక క్యాండిల్ అనేది ఏర్పడింది. ఓకే, ఈ క్యాండిల్ కూడా ఏం ఏర్పడింది? విక్స్ అనేది ఏర్పడింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విధంగా ఏర్పడ్డప్పుడు ఈ విధంగా ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడ్డప్పుడు నెక్స్ట్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేయాలి. తప్పనిసరిగా ఏం చేయాలి? గ్రీన్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేయాలి. గ్రీన్ క్యాండిల్ యొక్క లోని ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ చేయకూడదు. లోన్ క్రాస్ చేసినట్లయితే అది ఏం కాదండి, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ కిందకి రాదు. ఓకే, తప్పనిసరిగా హైని క్రాస్ చేస్తేనే ఏమవుతుంది? ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ కిందకి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మరి ఇది కంపల్సరీ బుల్లిష్ క్యాండిలే కావాలి. బుల్లిష్ క్యాండిల్ మీన్స్ గ్రీన్ క్యాండిలే కావాలి. రెడ్ క్యాండిల్ అయినా మనం ఒప్పుకోం. ఇక్కడ ఇది ఏ క్యాండిల్ అయినా పర్లేదు, అంటే డూజీ టైప్ ఆఫ్ క్యాండిల్ అయినా, హ్యామర్ అయినా, ఓకే, ఇతర ఏ క్యాండిల్స్ అయినా కూడా, డ్రాగన్ ఫ్లై డూజీ అయినా కూడా తీసుకోవచ్చు. మరి ఈ క్యాండిల్ యొక్క కలర్ తోటి మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమి ఏర్పడింది? గ్రీన్ ఏర్పడింది. మళ్ళీ ఏమి ఏర్పడుతుంది? రెడ్ ఏర్పడింది. మనకు రెడ్ ఏర్పడినా గ్రీన్ ఏర్పడినా మనకు సంబంధం లేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఏంటిది? రెడ్ ఏర్పడినా గ్రీన్ ఏర్పడినా సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంటిది? ఒక క్యాండిల్ ఏర్పడాలి. ఆ క్యాండిల్ ఎక్కడ ఏర్పడాలి? ఈ క్యాండిల్ యొక్క ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేయాలి. చేసినట్లయితే మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ తప్పనిసరిగా అది ఏం కావాలి? ఒక బేరిష్ క్యాండిలే కావాలి. నెక్స్ట్ ఏం కావాలండి? బేరిష్ క్యాండిల్ అయినప్పుడే ఎంట్రీ తీసుకుంటాం. ఈ మరి బేరిష్ క్యాండిల్ అయినంత మాత్రం ఎంట్రీ తీసుకోం. ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి? సెకండ్ క్యాండిల్ యొక్క లోని క్రాస్ చేసినప్పుడు మాత్రమే ఎంట్రీ అనేది తీసుకుంటాం. మరి ఈ రెడ్ క్యాండిల్ అనేది సెకండ్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేస్తే అవాయిడ్ చేయడం ఉత్తమం. ఎంట్రీ కూడా తీసుకోవచ్చు, అవాయిడ్ చేయడం మాత్రం ఉత్తమం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితులలో థర్డ్ క్యాండిల్ అనేది ఏం చేయాలి? సెకండ్ క్యాండిల్ యొక్క లోని క్రాస్ చేయాలి. చేసినప్పుడు మాత్రమే దీన్ని అంతటిని కలిపి మనం ఏమంటాం? ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. ఏమంటాం అండి? ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. ఇది ఎప్పుడు తీసుకోవాలి మరి దీన్ని అనే విషయాన్ని కనుక చూసినట్లయితే మార్కెట్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ చేసింది, ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ చేసింది, ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ చేసింది. ఈ టైప్ ఆఫ్ మార్కెట్లో మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా ఫాల్ అవుతున్న మార్కెట్లో ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ చేసి, ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ చేసి, ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ చేసినప్పుడు తీసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, అప్ సైడ్ ఉన్న మార్కెట్లో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ మనం చూసినట్లయితే దీని ఎంట్రీ పాయింట్ ఎక్కడ, స్టాప్ లాస్ పాయింట్ ఎక్కడ అంటే సెకండ్ క్యాండిల్ యొక్క హైని ఏమంటాం అంటే స్టాప్ లాస్ పాయింట్గా పెడతాం. ఏం చేస్తాం? స్టాప్ లాస్ పాయింట్గా పెట్టడం జరుగుతుంది. గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఉందో ఆ గ్రీన్ క్యాండిల్ లోని దేనిగా తీసుకోవాలి? ఎంట్రీ పాయింట్ తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఈ క్యాండిల్ అనేది సెకండ్ క్యాండిల్ యొక్క లోన్ క్రాస్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోన్ ఇక్కడ క్రాస్ చేసింది కానీ గ్రీన్ క్యాండిల్ క్రాస్ చేయలే, ఎంట్రీ తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ కూడా క్రాస్ చేయలే. ఓకే, ఎంట్రీ అనేది తీసుకోవద్దు. ఎప్పుడైతే ఒక బేరిష్ క్యాండిల్ అనేది ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లోని క్రాస్ చేయడం జరుగుతుందో అక్కడ మనం ఏం చేస్తాం? ఎంట్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి దీన్ని కొన్ని చార్ట్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రండి ఇక్కడ చూడండి, కొన్ని చార్ట్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఏం ఏర్పడిందండి? ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది, తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది. మనం అనుకున్నట్టు ఏం చేసింది? ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ యొక్క హైని నెక్స్ట్ రెడ్ క్యాండిల్ అనేది క్రాస్ చేసింది. ఇది ఏ క్యాండిల్ అయినా కానీ మనకి సంబంధం లేదు. తర్వాత ఏం ఏర్పడాలి? ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడాలి. అంటే ఇక్కడ మనకి ఏం ఏర్పడినట్టు? ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. ఏం ఏర్పడింది? మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో ఎక్కడే స్టాప్ లాస్ పెడతాం? ఈ రెడ్ క్యాండిల్ హైకి కొద్దిగా బఫర్ యాడ్ చేసి స్టాప్ లాస్ పాయింట్ పెడతాం. ఇక్కడ ఏం చేస్తామండి? ఎంట్రీ పాయింట్ అనేది తీసుకుంటాం. మనకు కావాల్సిన 1:1, 1:2 రేషియోని ఏం చేసిందండి మార్కెట్? ఇక్కడ 4th డే వరకే ఇవ్వడం జరిగింది. ఏం చేసిందండి? 4th డే వరకే ఇవ్వడం జరిగింది.
ట్రయలింగ్ స్టాప్ లాస్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఒక డే క్యాండిల్ క్లోజ్ అయిందో ఆ క్యాండిల్లో నెక్స్ట్ డే క్లోజ్ చేసుడుతోటే అంటే కింద క్లోజ్ చేసుడుతోటి ఏం చేస్తాం బిఫోర్ క్యాండిల్ యొక్క హైకి ఏం చేస్తాం ట్రయలింగ్ స్టాప్ లాస్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందండి మార్కెట్ అనేది డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మార్కెట్ ఏం చేసిందండి పెరుగుతున్న మార్కెట్లో ఏం చేసింది ఒక గ్రీన్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్. ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లోని క్రాస్ చేస్తామని ఎంట్రీ అనేది తీసుకుంటామా తీసుకోం. నెక్స్ట్ ఏం చేసింది ఒక రెడ్ క్యాండిల్ అనేది ఏర్పడింది. అంటే ఇక్కడ మనకి ఏం ఏర్పడింది ఒక మంచి బేరిష్ ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది ఏర్పడడం కావడం జరిగింది. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం ఈ క్యాండిల్ యొక్క హైలో స్టాప్ లాస్ పెడతాం, ఈ క్యాండిల్ యొక్క లోలో ఎంట్రీ అవుతాం. మనకి ఇక్కడ సెకండ్ డే ఎంట్రీ దొరికిన స్టాప్ లాస్ హిట్ అయిందా హిట్ కాలేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్నాక ఏం చేసింది మార్కెట్ దాన్ని క్రాస్ చేసింది ఇక్కడికి వచ్చింది. ఓకే ఇక్కడికి వచ్చేటతోటి స్టాప్ లాస్ పాయింట్ ఎక్కడ నుండి ఇక్కడికి ట్రయలింగ్ చేస్తాం. ఓకే నెక్స్ట్ డే మార్కెట్ ఏం చేసిందండి ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడికి వెళ్ళడంతో ఏం చేస్తాం ట్రయలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ జరుపుకోవచ్చు ఈ క్యాండిల్కి జరుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళడంతో ఏం చేస్తాం ప్రీవియస్ డే ఏ క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ హై మీదకి మనం జరుపుకోవాలి. ఓకే ఇక్కడికి నెక్స్ట్ ఏం చేసింది మనకి అనేది మార్కెట్ అనేది ఎక్కడికి వచ్చింది ఇక్కడికి రావడం జరిగింది. అంటే ట్రయలింగ్ స్టాప్ లాస్ని ఇక్కడికి జరుపుకుంటాం. ఓవరాల్గా ఏమైందండి మనం ప్రాఫిట్లోనే ఉన్నాం. మార్కెట్ ఏం చేసిందండి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఏంటిది ఇక్కడికి వెళ్ళిపోయినప్పుడు దాని యొక్క ప్రీవియస్ డే లో ఎక్కడుందండి ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే ఇక్కడికి అంటే తర్వాత మార్కెట్ రివర్సల్ అయింది. అంటే మనకు ఓవరాల్గా అయితే ప్రాఫిట్లో ఉండడం జరిగింది. ఈ విధంగా డీసెంట్గా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఏమవుతుందండి మార్కెట్లో లాభాలు అనేవి అవంతట అవే వస్తాయి. ఓకే అండి ఇక్కడ మార్కెట్ ఏం చేసింది అప్ ట్రెండ్ మూవ్మెంట్ తీసుకుంది కన్సాలేషన్ అయింది. ఓకే ఇక్కడ గుర్తుంచుకోండి ఇది ఒక బేరిస్ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్ అంటే ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనేది ఏం చేసింది మంచి బేరిస్ రివర్సల్ ప్యాటర్న్ ఏర్పాటు చేసింది. ఈ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ పెడతాం, ఈ క్యాండిల్ లో ఏం చేస్తాం ఎంట్రీ అవుతాం. నెక్స్ట్ డే ఏం చేసింది మార్కెట్ కిందనే ఉంది అక్కడక్కడనే ఉంది ఇక్కడ మనకు క్యాండిల్ అనేది క్రాస్ అయింది. క్రాస్ అయినప్పుడు ఏం చేస్తాం ఈ ట్రయలింగ్ స్టాప్ లాస్ ని ఇక్కడికి తీసుకొస్తాం. ఓకే తీసుకొచ్చిన తర్వాత ఏం చేసింది నెక్స్ట్ ఈ క్యాండిల్ ఎక్కడికి ఫామ్ అయింది ఇక్కడికి ఈ క్యాండిల్ లోని క్రాస్ చేసింది కనుక ఏంటి ట్రయలింగ్ స్టాప్ లాస్ ఎక్కడికి జరుపుకోవాలి ఈ క్యాండిల్ లోకి జరుపుకోవాలి. ఎక్కడ జరుపుకోవాలండి ఈ క్యాండిల్ హైకి మనం స్టాప్ లాస్ జరుపుకోవాల్సి ఉంటుంది. అంటే నీట్గా మనకి ఇక్కడ డబ్బులు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ క్యాండిల్ లోని ఏం చేసింది మార్కెట్ అనేది ఇక్కడ క్రాస్ చేయడం జరిగింది కనుక ఏం చేస్తాం ట్రయలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ జరుపుకుంటాం ఇక్కడికి జరుపుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు కావాల్సిన డబ్బులు అనేది మార్కెట్ అనేది సఫిషియెంట్గా ఇస్తుంది. నీట్గా ఒక పద్ధతి ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఏం కావాలి ప్రాక్టీస్ అనేది కావాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఏం చేసిందండి మీది సైడ్ వెళ్ళింది. ఓకే కానీ ఇక్కడ మనం దీన్ని ఎందుకు తీసుకోం సెకండ్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేసింది. ఏం చేసింది సెకండ్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేసింది కనుక ఎంట్రీ తీసుకోం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రూల్ బై రూల్ కంపల్సరీ ఏం చేయాలి మనం రూల్స్ని ఫాలో కావాలి. రూల్స్ని ఫాలో కాకుంటే పాసిబుల్ అయితే ఏదన్నా కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రూల్స్ అనేది ఎవరమైనా నేనైనా మీరైనా అందరికి ఒకటే రూల్స్. ఆ రూల్స్ అనేది ఫాలో అయినప్పుడు మాత్రమే మార్కెట్ అనేది మనకు రిజల్ట్ అనేది గుడ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక బేరిష్ ఎంగిల్స్ ప్యాటర్న్. ఓకే ఇక్కడ క్రాస్ చేసింది ఏం చేసిందండి ఇక్కడ క్రాస్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ ఎంటర్ అయ్యాం కాకపోతే మనకి ఏం చేసిందండి స్టాప్ లాస్ ఇట్ కొట్టేసింది. ఓకే స్టాప్ లాస్ అనేది ఏంటండి పార్ట్ ఆఫ్ ది గేమ్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా మార్కెట్లో 100%కు 100% సక్సెస్ కారు. 100% కారు. 20% మాత్రమే సక్సెస్ ఉంటుంది. 70% సక్సెస్ ఉంటే యు ఆర్ ఏ గ్రేట్ లెజెండ్ అన్నట్టు మార్కెట్లో. ఓకే అండి ఇక్కడ ఏం చేసిందండి ఇది ఒక మంచి ప్యాటర్న్. ఓకే ఈ ప్యాటర్న్ ప్రకారం మనకు వచ్చింది. ఇక్కడ ఏం చేస్తామండి స్టాప్ లాస్ పెడతాం. ఎంట్రీ పాయింట్ ఎక్కడ అండి ఎంట్రీ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ డే ఏం చేసింది ఒక లోయర్ లోన్ ఫామ్ చేసింది కనుక ఇక్కడికి లోయర్ లోన్ ఫామ్ చేసిన దానికి ఏం చేస్తాం ట్రయలింగ్ స్టాప్ లాస్ ఈ విధంగా చేస్తాం. ఇక్కడ నుండి ఇక్కడికి ఫామ్ చేసింది ఇంకా ట్రయలింగ్ స్టాప్ లాస్ ఎక్కడికి చేస్తామండి ఇక్కడికి ట్రయలింగ్ స్టాప్ లాస్ చేస్తాం. మార్కెట్ ఏం చేసిందండి మళ్ళీ ఒక లోయర్ లోన్ ఫామ్ చేసింది దానికి ఏం చేస్తాం ట్రయలింగ్ స్టాప్ లాస్ ఏం చేస్తాం ఇక్కడికి చేంజ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ మార్కెట్ ఏం చేసిందండి ఒక లోయర్ లోన్ ఫామ్ చేసింది ఇంకా ట్రయలింగ్ స్టాప్ లాస్ ఎక్కడికి చేయవచ్చు ఇక్కడికి చేయవచ్చు. అంటే ఓవరాల్గా ఏం చేసిందండి మనకు మార్కెట్ అన్నది మంచి డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది. డిపెండింగ్ ఆన్ యూ మీ మైండ్ సెట్ ఏ విధంగా పనిచేస్తే
అక్కడ మార్కెట్ అనేది అన్ని డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.